వెల్కమ్ టు మ్యాజికల్ స్టోరీస్ కార్టూన్ ఛానల్. ఈ కథ మీకు నచ్చితే మ్యాజికల్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెద్ద అడవిలో చిన్న ఏనుగు ఉండేది. అది ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఎందుకంటే దాని తల్లిదండ్రులు కనిపించకుండా పోయారు. ఏనుగు చాలా బాధపడేది. ఒకరోజు అడవిలో పనిచేసే ఓ పెద్ద తాత, అడవి సంరక్షకుడు, చిన్న ఏనుగును చూశాడు. అది చాలా బలహీనంగా కనిపించడంతో తాతయ్య ప్రేమగా దాన్ని దగ్గరికి తీసుకున్నారు. తాతయ్య దగ్గర ఉన్న తినుబండారం తినిపించారు. అది చాలా ఆనందంగా తిన్నది. ఆ బుజ్జి ఏనుగు తాతకి నచ్చి ఇంటికి తీసుకొని పోయి తాతగారు చూసుకునేవారు. మొదట్లో బుజ్జి ఏనుగు చాలా అల్లరిగా ఉండేది. ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు ఏదైనా కనపడితే వాటిని తినేయడానికే చూసేది. తాతయ్య ఇది చూసి నెమ్మదిగా దానికి చెబుతూ ఉండేవాడు, వీటిని తినకూడదు, ఇవి మనకి హానికరం, మనం మన అడవిని శుభ్రంగా ఉంచాలి. ఒక్కొక్క రోజు బుజ్జి ఏనుగు తాత చెప్పింది తెలుసుకుంటూ మారిపోతూ వచ్చింది. ఒకరోజు ఓ పాఠశాల పిల్లలు బస్సులో అడవికి వచ్చారు. వాళ్లలో కొంతమంది ప్లాస్టిక్ వస్తువులను భూమ్మీద పడేశారు. కాని అప్పుడే బుజ్జి ఏనుగు వచ్చి వాటిని గమనించి తన తొండంతో తీసుకుని చెత్త బుట్టలో వేసింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఏనుగు చెత్త వేసిందా? తాతయ్య నవ్వుతూ అన్నాడు, ప్రేమగా నేర్పితే ప్రతి ఒక్కరూ మారవచ్చు. మన బుజ్జి ఏనుగు కూడా మారింది కదా. అప్పుడు పిల్లలు అందరూ కలిసి నిజమే అనుకొని బుజ్జి ఏనుగులాగా మనం కూడా అడవిని శుభ్రంగా ఉంచాలి అని అనుకున్నారు. తర్వాత పిల్లలు కలిసి అడవిలో ఉన్న చెత్తను తీసి బుట్టలో వేశారు. అది బుజ్జి ఏనుగు చూసి సంతోషించింది. అలా పిల్లలు అంతా బుజ్జి ఏనుగుతో కలిసి సంతోషంగా ఆడుకున్నారు. అడవి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నది. అప్పటి నుండి బుజ్జి ఏనుగు అడవిలో అందరికీ శుభ్రత గురించి చెప్పే మంచి మిత్రంగా మారిపోయింది.